బైపోల్లో ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్రంలో అసలు దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో బోధన్లో 42 దొంగ పాస్పోర్ట్లు ఇచ్చింది మర్చిపోయారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ క్లబ్బుల్లో డ్రగ్స్ సరఫరా చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందన్నారు ఎంపీ అరవింద్. కేటీఆర్ 43 ఓట్లు వెళ్ళినాయి, అవి నీట్ అయిననే ఎన్రోల్ అయి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశ్ వానికి మయన్మారానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్య చేసిన నిర్వాకమే కదా. మీరు దొంగ ఓట్లు చేయించుకోలేదా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు పాస్పోర్ట్లు చేయించిన దొంగలు వీళ్ళు. ఈ కేటీఆర్ కేసీఆర్ హయాంలా జూబ్లీహిల్స్ క్లబ్లలో విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండే. ఈ ఈవినింగ్ క్లబ్స్, పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 45 36 లోనే అత్యధికంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఏదైతే ఎలక్షన్ వస్తుందో ఆ కాన్స్టిట్యున్సీలనే ఉంటాయి. డ్రగ్స్ సరఫరా అత్యధికంగా ఉంటుండే కేటీఆర్ హయాంలా. జూబ్లీహిల్స్ లా లోకల్ జూబ్లీహిల్స్ లా ఎవరు కనుసన్నలో నడుస్తుండే. మళ్ళా కొందరు సినిమాల్లో కొందరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ దొరుకుతారు. దొరికిన వాళ్ళని కేటీఆర్ నువ్వు ఇష్టపెట్టియలే మీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లా. సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసే దాంట్లో జూబ్లీహిల్స్ నాయకుడు, మీ టీఆర్ఎస్ నాయకుడు ఎవరు ఉంటే మరి అప్పుడు ఈయన దొంగ ఓట్లు ఎన్రోల్ చేస్తారు. అవన్నీ ఎన్రోల్మెంట్ మాక్సిమం మీ దాంట్లో ఉంటాయి మీ అయ్యా హయాంలోనే. ఓటు ఎన్రోల్మెంట్ కాదు, పాస్పోర్ట్లు కూడా దొంగ పాస్పోర్ట్లు ఎన్రోల్మెంట్ చేయించారు మీరైతే. ఈ దేశ భద్రతకే ముప్పు మీ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం. టీఆర్ఎస్ పార్టీ కుక్క కూడా అంతలేదు. ఇప్పుడేమో ఇవన్నీ తీసి ఎగురుతా ఉన్నారు.